రే శాంతాబాయ్, ఫస్ట్ ఈ వాయిస్ క్లిప్ విను. నువ్వు పెట్టిందేగా, విను. ఈడు ఏదో చెప్తున్నాడు, ఫార్మసీ కంపెనీలో పనిచేసా, డిగ్రీ చేశా అని చెప్పి ఏదో సోదుకూరలు చెప్తున్నాడు. ఈడు నాకు తెలిసి ఇంటర్ కూడా ఫెయిలే, నాకు తెలిసి ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు, ఫెయిలే. ఈడు అటు సైడు ఎటు బెంగళూరు, రాజస్థాన్ అటు సైడ్ వెళ్ళి రగ్గులు అమ్ముకుని నా కొడుకుడు. విన్నావా? నువ్వెవరో జనాలకు తెలియదు కదా. ఇప్పుడు నీ ఫోటో కూడా చూపిస్తాను చూడు. చూసావా? వాయిస్ మెసేజ్లో అన్నావు కదా వీడి ఇంటర్ కూడా పాస్ అయ్యాడని. చూడు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ హైదరాబాద్. హాల్ టికెట్ నెంబర్ చూసుకో, నేమ్ చూసుకో. ఇది ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మేము అంటారు. నీకు తెలియకపోవచ్చు. 823 అవుట్ ఆఫ్ 1000. ఓకేనా? నా నేమ్ చూసుకో, మార్క్స్ చూసుకో ఎరుపుక. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, డిగ్రీ. నీకు తెలియదులే. సో CGPA చూసుకో, క్లాస్ ఫస్ట్ క్లాస్ అది. సో ఇంతకు మించిన మార్క్స్ ఎవరికైనా వస్తే హాల్ టికెట్ నెంబర్ చెక్ చేసుకో. 1707235016. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ 2020 బ్యాచ్. ఈ మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్, టోటల్ 60 మెంబర్స్ ఉంటారు. 60 మందిలో ఎంతకంటే ఎక్కువ మార్క్స్ వచ్చినట్టు ఎవరైనా ఉంటే నీ కాలేజ్ దండం పెడతాను. ఎరుపు నా కొడుక, నువ్వు నాకు చెప్తావేంట్రా కొజ్జపు కూడా. చూసావా? ఇప్పుడు నీకు సంబంధించిన ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా వీడియోలో చూపించరా? మాటలతో గెలవడం ఆ రోజులు పోయినాయిరా. చూపించు నువ్వేం చదువుకున్నావో. అరే, ఈ నా 4.5 years ఎక్స్పీరియన్స్లో నీలాగా అబద్ధాలు ఎప్పుడు చెప్పలేదురా. నా స్టడీ, నా ఫార్మసీ వర్క్ అన్నీ జెన్యున్గానే చెప్పాను. ప్రతిదీ కూడా జెన్యున్గానే. సో నా టీం మెంబర్స్ కూడా తెలుసు నేనేంటో. నువ్వు చెప్పేది ఏంద్రా? నువ్వు నన్ను సేవ్ చేయడం ఏంద్రా అసలు? నీ బాగోతుంది ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. వాల్యూస్ నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటే గొప్పడు అనుకుంటున్నావా? నేను లాగాల్సిన అవసరం లేదు. నువ్వే దిగజారిపోయి వీడియోలు పెడతావు, పెట్టు. కానీ హ్యాట్స్ ఆఫ్ రా. ఆ ఫేక్ ఐడి అలానే ఉంచు, ఇంకా చాలామందిని ఫాలో చేయి, అలానే ఉంచు. అది కానీ ఎప్పుడు డిలీట్ చేసావో అప్పుడు నువ్వు కొజ్జావాడో నొప్పేసుకో. ఓకే? నీ బతుకులమ్మట. ఏంట్రా రగ్గులు బ్యాగులు అమ్ముకునేటోడినా? మీలాంటి లంజోడుకులు నమ్మి ఇలా అయిపోయాను. కానీ కింగ్లా బతికేటోడిని. నాకున్న స్టడీ సర్టిఫికేట్స్కి, నాలో ఉన్న స్కిల్స్కి, టాలెంట్కి. నీలాంటి హౌలేగాడిని అక్షరం ఒక రాదు నీకు. ఇప్పటికీ చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ అనే స్పెల్లింగ్ పలుకు ఒకసారి. నీ ఫేస్ ద్వారా వీడియో చేస్తావు కదా ఇన్స్టాగ్రామ్లో, ఆ వీడియోలో ఎక్స్పీరియన్స్ అని పలుకు. నీ వాయిస్ ఇంకేదో అంటున్నావు. డైరెక్ట్గా ఏదైనా పీకేది ఉంటే డైరెక్ట్గా వచ్చి పీకు, దినం భోజనం పెడతా, లేకపోతే ఏదైనా పీకుతావు అంటే ఎక్కడైనా వెళ్ళి కంప్లైంట్ చేసుకోని అంటున్నావు కదా. నీకు అలవాటు అయిపోయిందిరా 7-8 సంవత్సరాల నుంచి. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, సార్ అక్కడ ఏది చెప్తే దానికి ఓకే ఎగ్రే వచ్చేయడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి జనాలకి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి తిరిగి వచ్చేసాం, మనల్ని ఎవరు ఏం చేయరు, మనం జెన్యూన్ అని చెప్పుకోవడం నీకు అలవాటు అయిపోయింది. పిల్ల పువ్వు కూడా అంటాం మళ్ళీ నువ్వు. సో నీకు ఎక్కడ కంప్లైంట్ అవ్వాలి అక్కడ ఇస్తాను, అంతకంటే ముందు నిన్ను లాగేస్తాను. నీ ముసిగేసుకున్నావు కదా, అది తీసిన తర్వాత అప్పుడు నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతా. వెయిట్ చేయి.